వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఎంసెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ తర్వాత ఎవరెవరు ఎంత ఫీజు పే చేయాలనే దానిపై కొంత అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ప్రధానంగా మీకు ఎంసెట్లో మీ ర్యాంక్ 10,000 లోపు ఉండి ఇన్కమ్ పరిధిలో ఉన్నవాళ్ళు, అంటే ఇన్కమ్ పరిధి అంటే మనకు రూరల్లో అయితే 1.5 lakhs, అర్బన్లో అయితే 2 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మీకు ఆల్రెడీ ఆర్ఓసీలో ఇచ్చారు, 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. మరి వీరికే కాక 10th లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకు, మరి వీరికే కాక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ప్లస్ మైనారిటీ కేటగిరీ వారికి మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి పూర్తి ఫీజు 100% రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది. అంటే మీరు జస్ట్ 10,000 లోపు వచ్చిన వాళ్ళైతే 10,000 ఫీజు కట్టాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళైతే 5,000 ఫీజు కట్టి మీరు డైరెక్ట్ అంత ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కూడా మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫండ్ అవుతుంది, ఆ 10,000 5,000 కూడా. మరి మిగతా వాళ్ళు మరి ఇన్స్టాల్మెంట్ ఉంటుందా సార్ అంటే ఇన్స్టాల్మెంట్ ఉండదు. టోటల్గా మీరు ఏదైతే కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం మీరు కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి కాలేజ్ ఉంది అనుకో, సిబిఐటి 1,83,000 ఫీజు అనుకుందాం. ఈ 1,83,000 ఫీజును మీరు ఎట్ ఏ టైం కట్టాల్సి ఉంటుంది. మరి ఒకవేళ కొందరికి పార్షియల్ రియంబర్స్మెంట్ ఉంటుంది, అంటే 35,000 రియంబర్స్మెంట్ ఉంటే 1,85,000 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 35,000 పోను 1,50,000 మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరి ఎంత కట్టాలని మీరు చూడాల్సిన అవసరం లేదు, మీకు అలాట్మెంట్ లెటర్లో క్లియర్గా వస్తుంది. ఆ ఫీజు మొత్తం ఎట్ ఏ టైం చెల్లించాలి, నో ఇన్స్టాల్మెంట్స్. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ఆల్మోస్ట్ మీకు ఫీజు 99% నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టడానికి ప్రయత్నం చేయండి, క్రెడిట్ కార్డు ద్వారా కూడా కట్టవచ్చు. వీరంతవరకు మీ బంధువుల నుంచే కట్టే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి మరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి కానీ నెక్స్ట్ పార్షియల్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి కానీ ఒకసారి చూసుకొని మీరు ఫీజు పేయాల్సి ఉంటుంది. ఈ 100% కానీ పార్షియల్ రియంబర్స్మెంట్ లేని వాళ్ళు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ పిల్లలకు రియంబర్స్మెంట్ వర్తించదు కాబట్టి వాళ్ళు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఫీజు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.